హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో మా పిల్లలు 3 ఇయర్స్ నుంచి భరతనాట్యం అయితే నేర్చుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ మీద ఉండబోతుంది. దానికి సంబంధించిన జ్యువెలరీనే ఇదంతా. ఈరోజు ఒక పర్ఫార్మెన్స్ వచ్చేసి గోదాదేవికి అంటే ఆండాల్ సాంగ్‌కి వేయబోతున్నారు. దానికే ఈ కొప్పులు ఇవన్నీ వరమాల అదే గార్లాండ్ అన్నీ జ్యువెలరీ మొత్తం రెడీగా పెట్టాను. ఇవన్నీ వేసుకొని పిల్లలు హోల్డ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం నా దృష్టిలో అయితే. దానికి సంబంధించిన మేకప్ కూడా నేను ఎక్కడికి బయటకి తీసుకెళ్ళటం లేదండి, అన్నీ ఇంట్లోనే వేయబోతున్నాను. నాకు తెలిసినంతట్లో బేసిక్ మేకప్ అయితే వేయబోతున్నాను అనమాట. ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ర్యాషెస్ వచ్చే విధంగా అతిగా మేకప్ వేయకుండా లైట్ మేకప్ సింపుల్గా వేయబోతున్నాను అనమాట. సో వాళ్ళ జడ మోడల్ అయితే ఇది, కొప్పు అయితే రెడీ చేశాను. సో కొప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మేకప్ చూద్దాము. ఎప్పుడైనా మీరు చిన్నపిల్లలకి మేకప్ వేస్తుంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ మాత్రం బాగా అప్లై చేయండి. మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసుకోండి. మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసి ఒక 5 to 10 minutes అది బాగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాతే మేకప్ స్టార్ట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో నేనైతే ఫౌండేషన్ క్రీమ్లో కూడా మాయిశ్చరైజర్ కలుపుతున్నాను. సో లైట్గా వస్తుంది కలరు, మంచి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనే విధంగా. అలాగే ఒకేసారి ఫేస్ అంతా అప్లై చేస్తే డ్రై అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా అప్లై చేస్తున్నాను అనమాట సింపుల్గా. సో ఫైనల్గా ఎక్కడన్నా చిన్నవి ఉంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏవి పడితే అవి వాడబాకండి. కొంచెం హైలీ బ్రాండెడ్ వాడితేనే పిల్లలకి ర్యాషెస్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం కాబట్టి. కాన్సిలర్ వాడుతున్నాను ఇప్పుడు. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత కాన్సిలర్ కూడా నేను కేవలం ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, అంటే కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. యూజువల్గా మనకి మూతికి సైడ్స్న చిన్న దగ్గర కళ్ళ దగ్గర కొద్దిగా బ్లాక్గా అనిపిస్తుంది. సో దానికే లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా సరే కాన్సిలర్ తీసుకుంటే కనుక మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా చెక్ చేసుకొని తీసుకోండి. ఏదైనా సరే మనం షాప్కి వెళ్ళి టెస్టర్ ఉంటుంది, ఆ టెస్టర్లో మనకి తగ్గ స్కిన్ టోన్కి తగ్గవి చూసుకొని తీసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అలాగే తీసుకున్నాను అనమాట. కొంచెం మనమేం ఎక్స్పర్ట్స్ కాదు కదా, మేకప్ ఆర్టిస్టులం కూడా కాదు ఎగ్జాక్ట్గా తీసుకోవడానికి. కొంచెం అటు ఇటు అయినా పర్ఫెక్ట్గానే తీసుకున్నానని నాకు అనిపించింది. సో ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ కూడా మరీ అతిగా వాడబాకండి. అలాగే ట్యాప్ చేసి యూజ్ చేయండి, ఎందుకంటే అది పౌడర్ లాగా పడకుండా ఉంటుంది వాళ్ళ ఫేస్ మీద. దానికోసమే ఇదంతా. సో కాంపాక్ట్ పౌడరు ఆల్మోస్ట్ సింపుల్గా అయిపోయింది కదండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేను వేసే మేకప్ మాత్రం చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇలాగా అయిపోతుంది అనమాట. బట్ స్మూత్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు నేను. ఇప్పుడైతే నేను బ్లష్ అప్లై చేస్తున్నాను, ఐ షాడో అప్లై చేస్తున్నాను. ఐ షాడో మ్యాక్సిమం పిల్లలకి పింక్ లేదంటే లైట్ మరూన్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకోండి. చేతితోటి అప్లై చేస్తేనే చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది పిల్లలకు కూడా. ఇన్ కేస్ కొంచెం ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి, షేప్లో రావాలనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్రషెస్ అయితే వాడుకోండి. ఒకవేళ మనం బ్రష్లు ప్రతిదానికి కొనలేము అనుకుంటే ఇట్లా కాటన్ బర్డ్స్ లాంటివి మనకి షాపుల్లో చాలా దొరుకుతాయి రకరకాలుగా. మన కళ్ళకి ఐలైనర్ క్లీన్ చేసుకోవడానికి కానీ, ఐ షాడోస్కి కానీ, బ్లష్కి కానీ సంబంధించి కాటన్ బర్డ్స్ చాలా దొరుకుతాయి. అవి పిల్లలకి ఇరిటేటింగ్గా లేకుండా స్మూత్గా కూడా ఉంటాయి. అలాంటివి అప్లై చేయండి. నాకు టిపికల్ పార్ట్ వచ్చి ఈ మేకప్లో ఈ ఐలైనరే. బాబోయ్, పిల్లలకి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళు వేయించుకోరు, ఇరిటేట్ అవుతూ ఉంటారు, మాకు వద్దంటుంటారు, అసలు అంత టార్చరు. కానీ ఈసారి మా పిల్లలకి నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా నీట్గా వేసానని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక చిన్న అడ్వైజ్ అండి, ఎవరైనా సరే ఫస్ట్ టైం వేస్తుంటే ఇలా మీకు ఐ షాడో కరెక్ట్గా షేప్ రాలేదు, కొంచెం అటు ఇటు అయ్యింది, లేదంటే మొత్తం క్లీన్ చేయలేము, అప్పుడు నల్లంగా అయిపోతుంది ఫేస్ అంతా. అలా కాకుండా మీరు మేకప్ రిమూవల్ వాటర్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ తీసుకొని మనకి కాటన్ బడ్స్ ఉంటాయి కదండి, సన్నగా షార్ప్గా ఉండేవి. ఆ కాటన్ బడ్స్ తోటి మనం లైట్గా క్లీన్ చేసేస్తే, ఏదైనా ఇష్యూ ఉండి క్లీన్ చేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక మనము ఇబ్బంది పడకుండా ఏమీ కాకుండా జస్ట్ ఆ వాటర్లో డిప్ చేసేసి ఆ కాటన్ బడ్ తోటి క్లీన్ చేస్తే అయిపోతుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మా పిల్లల ఐస్ అయితే బాగున్నాయని నేను అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అంటే కొంచెమైనా బెటర్గా వేసాను అనుకుంటున్నాను. నేనేం ఎక్స్పర్ట్ని కాదు, నేను కూడా వీళ్ళకి ఇది 3rd time ఆర్ సంథింగ్ అట్లా వేయడం అనమాట. అయిపోయిన తర్వాత ఐబ్రో జెల్ వాడుతున్నానండి, ఎందుకంటే
ఇక ఆ జెల్ వాడితే మనకు ఐబ్రో వల్ల హెయిర్ అని కదలకుండా ఉంటుందన్నమాట, అట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది. దాని మీద మనము ఐలైనర్ కాదు, పెన్సిల్ ఉంటుంది, ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, అది వాడితే కరెక్ట్గా ఇంకా అసలు షేప్ అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకి హెయిర్ అటు ఇటు మూవ్ అయిందంటే ఇంకా ఆ షేప్ కూడా ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఐబ్రో జెల్ వాడాను, ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్ అయితే వాడుతున్నాను అనమాట. ఈ పాపకి ఎక్కువ అవసరం కూడా లేదు, ఎందుకంటే ఐబ్రోస్ చాలా తిక్కుగా ఉంటాయి. ఇంకొక పాప మాత్రం కొంచెం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంత తిక్కుగా ఉండవు ఇంకొక పాపకి. సో ఎంతవరకు వాడాలనేది మన మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా షేప్కి తగ్గట్టుగా అప్లై చేయండి. షేపు మీరు క్రియేట్ చేయబాకండి, వాళ్ళ షేప్ ఎలా ఉందో అలాగే చేయండి. బ్లష్ కూడా మీరు ఐ షాడోలో పింక్ ఉంటే ఐ షాడో వాడుకోవచ్చు, లేదంటే సపరేట్గా బ్లష్ తెచ్చుకొని అదైనా వాడుకోవచ్చు. చాలామంది నేను చూసింది ఏంటంటే రౌండ్గా పెడతారు, రౌండ్గా కాదండి అసలు బ్లష్ పెట్టాల్సింది. అంటే నేను ఎక్కడో చూసి తెలుసుకున్నదేని ఇది, అట్లా చేయాలన్నమాట. సో హైలైటరు మెయిన్గా ముక్కుకి, చిన్నికి, ఫోర్ హెడ్కి, సైడ్స్ని బ్లష్ మీద ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వాడండి. అప్పుడే మనకి తక్కువ డిమ్ లైటింగ్లో వీళ్ళు పర్ఫామ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫేస్ కొంచెం హైలైట్ అవ్వడానికి, గ్లోగా కనిపించడానికి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇది మా పిల్లలకి నేను చేస్తున్న మేకప్ ప్రాసెస్ అంతా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే నాకు అస్సలు ఐడియా లేదు మేకప్ వేసుకోవడము అవంతా. నా వీడియోలు చూస్తుంటే మీకైనా అర్థమవుతుంటుంది, నాకంత తెలియని కూడా తెలియదు. సో దానికి సంబంధించి మేకప్ అంతా ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి స్టిక్కర్స్ అవంతా అందరికీ తెలిసిందే కదా. సో ఇదండి మా పిల్లలకి నేను వేస్తున్న బేసిక్ ఫౌండేషను, బేసిక్ మేకప్. సింపుల్గా పిల్లలు ఇరిటేట్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోయే విధంగా వేశాను అనమాట. హెవీగా లేదు ఈసారి, చాలా సింపుల్గా లైట్గా వేశాను. హెవీగా వేస్తే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. సో ఫైనల్గా వాళ్ళ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా వేసానండి, జ్యువెలరీ అలా పెట్టానమాట. ఈసారి ఎప్పుడన్నా జ్యువెలరీ ఎలా అటాచ్ చేయాలో సింపుల్గా ట్రై చేస్తాను చూపించడానికి. మేమైతే పర్ఫార్మెన్స్కి స్టార్ట్ అవుతున్నాము, అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది హై స్కూల్లో జరుగుతుంది వీళ్ళ పర్ఫార్మెన్స్. సో వీళ్ళ డ్రెస్సులు ఇవేనమాట పర్ఫార్మెన్స్ కోసం అని. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు చూద్దాం.
शङ्करवल्लभे शङ्करि दुर्गे असुरध्वंसिनी वन्दे वन्दे मातरम् शङ्करवल्लभे शङ्करि दुर्गे असुरध्वंसिनी वन्दे वन्दे मातरम् शङ्करवल्लभे शङ्करि दुर्गे असुरध्वंसिनी वन्दे वन्दे मातरम् त्रिमाता प्रीत्यर्थं करमुत्वं पादस्थले समर्पितं कुधिन्न तकधिन्नं किटतकिधिन्न तां तधिन्न तां कुधिन्न तकधिन्नं किटतकिधिन्न तां तधिन्न तां Will
సో వీళ్ళందరూ ఈరోజు పర్ఫామ్ చేశారనమాట ఆన్ స్టేజ్. వీళ్ళందరూ ఒక టీచర్ దగ్గర నేర్చుకునే వాళ్ళు మాత్రమే మేము ఉండే ప్లేస్లో. అందరూ చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూడకూడదు అనేది ఏమీ లేదు. అందరూ సూపర్గా, చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా సూపర్ అంటే సూపర్గా చేశారు. సో మా పిల్లల పర్ఫార్మెన్స్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేసి వాళ్ళని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.